హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకోవి జాతిరత్నాలు సండే సిజ్లర్స్. ఇక సండే సిజ్లర్స్ మాత్రం నిజంగానే కుక్స్ మాత్రం అద్దెర కొట్టేస్తున్నారని చెప్పాలండి. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా చక్కగా కుక్ అయితే చేస్తున్నారు. అలాగే వాళ్ళ స్కోర్స్ కూడా నిజంగానే చాలా బాగా వస్తున్నాయి. అంటే సాటర్డే వాళ్ళల్లో ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్న డిషెస్ని చేస్తున్నారు కానీ అంత టేస్ట్ సరిగ్గా ఉండట్లేదేమో. దానివల్ల చాలా వరకు కూడా 70s 80sలోనే వీళ్ళ మార్క్స్ ఉండిపోతున్నాయి. అది ఫస్ట్ అయినా కానీ లాస్ట్ అయినా ఎప్పుడో ఒక్కొక్కసారి మాత్రమే వీళ్ళకి 90s అబోవ్ వస్తున్నాయి. కానీ ఆల్మోస్ట్ 80s 70sలో వీళ్ళ మార్క్స్ ఉండిపోతున్నాయి. బట్ సండే వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా చక్కగా చేస్తూ ఇక రాకేష్ కానివ్వండి, అలాగే డేమాన్ పవన్, నెక్స్ట్ వచ్చేసరికి మన తేజు కానీ వీళ్ళంతా మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా ట్రై చేస్తున్నారు. మంచి మార్క్స్ని కూడా స్కోర్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈసారి కూడా మళ్ళీ డేమాన్కి మన రీతువే పెయిర్గా అయితే వచ్చేసింది. ఇక వీళ్ళిద్దరు ఎంత చక్కగా ఉన్నారంటే అంటే తను ఆ హనీ బీలాగా ఆ యొక్క గెటప్ వేసుకొని నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపించింది. ఫారెస్ట్ థీమ్కి వీళ్ళు యానిమల్స్ గెటప్స్ అయితే వేసుకొని రావడం జరుగుతుంది. సో వాళ్ళల్లో మన హనీ బీ లాగా రీతు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇక డేమాన్కి మళ్ళీ జత కట్టేసింది. ఇక చెప్తూ ఉంటుంది, అమ్మ స్వీట్ పొటాటో తీసుకోరా అంటే, ఏంటమ్మా ఈ పొటాటో తీసుకొచ్చంటే, నేను స్వీట్గా ఉంటాను కదా అప్పుడు నేను స్వీట్, ఇదిగో పొటాటో, సో స్వీట్ పొటాటో ఇదే అని చెప్పగానే అయ్య బాబోయ్ అని అనుకుంటూ ఉంటారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రాకేష్కి ఈసారి అయితే హరి అయితే వచ్చేస్తాడు. ఇక హరి కూడా నెక్స్ట్ లెవెల్ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళతో పాటు ఈసారి యాదమ్మరాజు వచ్చాడు కాబట్టి యాదమ్మరాజు గర్ల్ ఫ్రెండ్ మీద అందరి కళ్ళు పడిపోయాయి. ఇక హరికి అయితే చెప్పనక్కర్లేదు. అరే అసలు నువ్వు వాడిని ఎట్లా పెళ్లి చేసుకున్నావు, నేనైతే బాగా వంట చేస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే చాలా చక్కగా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటే ఇక మధ్యలో యాదమ్మరాజు వచ్చి తడుతూ ఉంటాడు. రే పోరా పోరా అంటాడు. రే ఎవడరా నువ్వు అనంటే, నేను తన బాయ్ ఫ్రెండ్ని అని చెప్పగానే, ఏంట్రా నువ్వు బాయ్ ఫ్రెండ్ ఇలాంటివన్నీ నువ్వు ఎలా చేసుకుంటున్నావు నా అమ్మాయికి చెప్పడము, వీళ్ళంతా సరదాగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి వీళ్ళు చేసిన వంటలు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా చక్కగా చేశారు. సో మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇక ఫస్ట్ వచ్చేసరికి పల్లవి గారు అలాగే గోమతి వీళ్ళిద్దరి పేరింగ్లో ఇక పల్లవి గారు ఈసారి చేసిన వంటకైతే మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసి అదరహో అన్నట్టుగా ప్రతి ఒక్క జడ్జి కూడా చెప్పేస్తారు. నిజంగా పల్లవి గారు అయితే అసలు ఈసారి ఫుల్ హ్యాపీ అయిపోతారు, లాస్ట్ టైం లీస్ట్లో ఉన్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన డేమాన్ చేసిన ఏ స్వీట్ అయినా తను నవ్వులాగే అంత స్వీట్గా ఉంటుంది. ఇక దాంతో మన అలీ గారు వచ్చేసి చింపేసావు డేమాన్ పవన్ అనగానే రీతు అయితే ఎగిరి గంతేసి కెవ్వని అరుస్తుందనమాట. ఏమైంది అనగానే పాపకి కాస్త సంతోషం పట్టుకోలేక కెవ్వని అరిచిందిలే అన్నట్టుగా చెప్తూ ఉంటారు మరి. ఇక డేమాన్ గెలిస్తే రీతుకి సంతోషంగానే ఉంటుంది కదా. ఇక నెక్స్ట్ రాకేష్ చేసిన డిష్ చూడగానే ఇది అసలు ఫారెస్ట్ టీమ్కి అసలుకి యాప్ట్గా సూపర్ అంటే సూపర్గా ఉందని చెప్పేసి ఇక రాకేష్ కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇక రాకేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అంటే కష్టపడి చేస్తున్నాడు కానీ ఎందుకో మళ్ళీ స్టార్టింగ్లో మాత్రమే హైయెస్ట్ స్కోర్ అయితే వచ్చింది, దాని తర్వాత ఇంకా స్కోర్ రాలేదు. ఇక తేజు కూడా బాగా ట్రై చేసింది కానీ ఎక్కడో పాపం తనకు కూడా లక్ కలిసి రావట్లేదా ఎందుకో ఫస్ట్ అయితే రాలేకపోతుంది. చూద్దాం ఈసారైనా ఏం జరుగుతుందా అనేది చూడాల్సి ఉంది. ఇక ఇమ్మాన్యుయల్ వీళ్ళ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. బాగా చూసి ఎంజాయ్ అయితే చేసేసేయండి సండే సిజ్లర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.